అవునండి, ఇప్పుడు ఇప్పుడు ఆడుకుంటాను చూడ ఓడికి నీకేం సంబంధం, ఎందుకు ఇచ్చావంట? 4 అమ్మాయిలు ఓడి నీకెట్టు తెలుసు? నువ్వెందుకు ఇచ్చినావు ఓడికా? ఓడి నువ్వెందుకు ఇచ్చినావు అమ్మి? అలా ముట్టబట్టికే ఉద్యోగం బాగొట్టుకొని ఇంటికి వచ్చి కూర్చో ఉన్నాడు. ఎంత కట్టాలి మీకు? 15 పదేదా? మార్చ్ అంటే జనవరి 1, ఫిబ్రవరి 2, మార్చి 3. 3వ నెల నుంచి కట్టాలి మీకు? దొంగనామట అది కాదమ్మా. అమ్మా వాడికి ఇప్పుడు అడిగినంత పంపించినాము. ఇప్పుడు ఉద్యోగం చేస్తాను కూడా నెలకి 10,000 నైనా నాకు ఇటు అవసరం నైనా అంటే పంపించా ఉన్నామ్మా. ఇప్పుడు ఉద్యోగం చేస్తా ఉన్నాడు వాడు మద్రాసులో. ఉద్యోగం అదేదో వస్తా ఉంది 20-25 వేలు ఇంటికి పంపించేవాడు కాదు. మళ్ళీ ఏమైంది నైనా ఇటు నేను బండి కొనుక్కోవాలా, నాకు లెక్క కావాలా అన్నాడు. నేనేమో చెప్పినా మీ అప్పటికి, ఒరే నైనా మన ఇంట్లో ఏడు ఉండదురా బండి, అది ఎత్తుకోపోరా అంటే, లేదు నాకు పెద్ద బండి కావాలా అని చెప్పినాడు. ముండనా బట్ట డబ్బులు నేను పంపించానమ్మా. నేనే కాయా కష్టం చేసి నేను ఎండలో పొలానికి పోయి నేను కష్టపడి నేను పంపించా ఉంటే వాడికి వాడు అమ్మాయిల దగ్గర తీసుకున్నాడు చూడేమో కూడా. ఎవరైనా అమ్మాయిల దగ్గర అంటే ఏది ఇప్పుడు ఇప్పుడు అమెజాన్ చూడు, ఏమన్నా మనం ఇక్కడ ఆన్లైన్లో పెడితే ఇంటికి వచ్చాయి. ఈఎంఐ అంటే కంతులా? కంతులా? వాడు స్నానాన్ని పోయినాడు మా, ఉద్యోగం పోయిందని ఇంటికి వచ్చి కూర్చో అన్నాడు. నాకు వచ్చానే ఉండే 2 రోజులు మామూలుగా పొలానికి పోయినావా, అప్పుడు కూడా ఫోన్లు వచ్చానే ఉన్నాయి. ఏంద్రా ఫోన్లు వచ్చానే ఉన్నాయి, నువ్వు పని ఉద్యోగం కూడా చేయట్లేదు సాధించినావు కదా అంటా అంటే, వీళ్ళు మా ఫ్రెండ్స్లేనైనా అనుకుంటున్నా. నాకేం తెలిసి నా బట్టి అందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరూ వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేనైతే అంత ఏం చదువుకోవాలమ్మా, నాకు ఎంత కట్టాలుడు? కంతులు ఏంటి కదా, ఎంత కట్టాలా? అమ్మ అంటే మూడో నెల నుంచి కట్టలే ఊళ్ళా? 3 నెల, మార్చ్, జనవరి, ఫిబ్రవరి, మార్చు. అదేలే మార్చ్ అంటే 3వ నెల కదా. ఇప్పుడు ఎంత కట్టాలి? ఇప్పుడు వాడు వచ్చే మెట్టుతో కొట్టేవాడిని వాడు నేను ఫోన్ చేయించా మీకు. నా బట్ ఆడంలోడ్ చేసేట అర్ధగంట చేసి చూడు. సరే అమ్మా నేను కట్టిపిస్తలేమ్మా. మీరైనా అది కాదమ్మా, ఒక మనిషికి ఇచ్చే ముందు చూసుకోవాలి కదా. ఈ నా బట్టికి ఏముందని ఇచ్చినారు? సరే అమ్మా.